థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతిదాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మీకొక చిన్న అప్పీల్ నాది. మా సార్ డిఓ గారు వచ్చినాక మీ ముగ్గురిని మళ్ళీ నా స్కూల్కి పిలుస్తాను సార్. తప్పనిసరిగా నేను పిలిచిన రోజు లంచ్కి తప్పనిసరిగా ఇక్కడికి రావాలి సార్. సభాముఖంగా చెప్తున్నారు సార్, మీరు ముగ్గురు మా స్కూల్కి రావాల్సిందే. డిఓ గారిని రమ్మంటే మధ్యాహ్నం పెట్టమన్నాడు. ఈ చెత్త కవర్ తీసుకెళ్ళి ఎవ్వరూ చూడకుండా బయట పడేసిరా. గాంధీజీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మీరిక్కడ? నా ఇంటిని శుభ్రం చేసుకుంటూ వస్తున్నా. మీరా? అవును, ఈ భారతదేశం అంతా నా ఇల్లే కదమ్మా. మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఆ చెత్తను తీసుకొచ్చి నా ఇంట్లో వేస్తున్నారు. ఇలా అయితే నేనొక్కడిని ఇంకొక 700 సంవత్సరాలు శుభ్రం చేసినా ఈ ఇల్లు ఇలాగే ఉంటుంది. ఎంతో కష్టమైన పనిని నేను ఎన్నో కష్టాలు అవమానాలు పడి మన దేశానికైతే స్వాతంత్రం తీయగలిగాను. కానీ చాలా సులువైన పనిని మాత్రం 70 సంవత్సరాలుగా శుభ్రం చేస్తున్నా నా కళ్ళారా శుభ్రతను మాత్రం చూడలేకపోతున్నాను. కొన్ని కోట్ల మంది జనాభా ఉన్న ఈ ఇంట్లో స్వచ్ఛత వైపు ఒక్క అడుగు ముందుకు వేసేది ఎంతమంది? కానీ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారత్ కూడా నా ఇల్లే అనుకొని నాతో కలిసి ఒక్క అడుగు ముందుకు వేసి కేవలం 7 గంటలు శుభ్రం చేస్తే చాలు, భారత్ స్వచ్ఛ భారత్ అవుతుంది. అప్పుడు భారత్ కంటే అందమైన ఇల్లు ఈ భూ ప్రపంచంలోనే ఉండదు. हाथ बढ़ाओ, आओ तुम भी आओ, आओ हाथ बढ़ाओ, आओ सब आ जाओ। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाए रे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक
భయపడొద్దు అనే ఒక మంచి సందేశాన్ని వారి యొక్క నృత్య ప్రదర్శన ద్వారా అందించారు. పెద్ద పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం అనేది చాలా ఈజీ పని. చిన్న పిల్లలకు ఇంత సింక్ అయ్యేలా నేర్పించినందుకు మధు సార్ కొరియోగ్రాఫర్ గారికి మా పాఠశాల తరపున ప్రత్యేక చెప్పమ్మా. My name is Deepthi. I am studying third class. A to Z freedom fighters. A for Ambedkar, B for Bhagat Singh, C for Chandrasekhara, D for Dayananda Saraswati, E for Ishwar Chandra Vidya, F for Firoza Mehta, G for Gopala Krishna Gopala, H for Head Tiger, I for Indira Gandhi, J for Jawaharlal Nehru, K for Kasturba, L for Lala Lajpat Rai, M for Mahatma Gandhi, N for Netaji Subhash Chandra Bose, O for Ronaga Baba, P for Pratap Maharana, Q for Queen Lakshmi Bai, R for Ravindranath Tagore, S for Sardar Vallabhbhai Patel, T for Tulasidas, U for Udhamsi, V for Vivekananda Swamiji, W for Valmiki Munu, X for Vasu, Y for Yusuf Mehrali, Z for Julala. చాలా అలవోకగా A to Z ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పినందుకు శుభాశిస్సులు దీప్తికి. Guest headmasters, sir, teachers, parents, my dear friends and all elders, it is my honor to welcome you all our school annual day. Today I am happy to stand here. We are celebrating annual day in our school. My school name is PMC MPPS Chinnamalla Reddy. This year we are conducting so many programs in our school. We went to exposure tour Yadagiri Gutta, Swarnagiri, Nacharam and Komacheru, winning programs at Gargul High School and Hanuman Mandir High School and field trips. We are enjoying and educating in these programs. In our school, our teachers teach easy methods like playing method, using activity cards, using so many teachers teaching learning materials. Our headmasters are and all madams always teach to us good habits and good manners. I am proud to be studying in this school. Thank you to all. Jai Hind. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి చక్కని నృత్య ప్రదర్శన అందించిన 5వ తరగతి విద్యార్థులకు, అలాగే మనకు ఇంత మంచి నృత్యాన్ని అందించిన మా పాఠశాల ఉపాధ్యాయుని శృతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కూడా బార్డర్లో చాలా కష్టపడుతూ ఉండేవాడు సైనికుడు. అటువంటి సైనికుడి గురించి మా విద్యార్థులు ఈరోజు నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అందులో ఒక చిన్న పాప వాళ్ళ తండ్రి బార్డర్కి వెళ్తుంటే, నాన్న వెళ్ళకు, ఇక్కడే ఉండు, మా స్నేహితుల తండ్రులందరూ ఏ ప్రోగ్రాం ఉన్నా వస్తారు చేస్తారు, నువ్వు మాత్రం సరిహద్దుల్లో కష్టపడడానికి వెళ్తావు, నాకు చాలా బాధగా ఉంది, వెళ్ళకు వెళ్ళకు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో వెళ్ళిన ఒక సైనికుడు వీరమరణం పొందితే ఏ విధంగా ఉంటుందో వారి యొక్క నృత్య ప్రదర్శన ద్వారా ఇవ్వబోతున్నారు. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ ఫోన్ వచ్చింది విన్ని, నేను వెళ్ళాలి. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును విన్ని, చాలా అర్జెంట్, వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్? జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్లీ సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్. Teria
అంకుల్ ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జల్దీ వస్తావా? ప్రామిస్? నేను వెయిట్ చేస్తూ ఉంటా, జల్దీ రావాలి. రే విని ఏడవకురా. మా డాడీ చనిపోయాడని ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ ఎలా వస్తారు? మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? తెలియజేస్తూ మా 172 మంది పిల్లలు, మా స్టాఫ్, నేను అందరి పక్షాన మీరు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి బాగా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి సేవా దృక్పథం ఇంకా ఎన్నో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శోభా మేడం, ఈ డబ్బులు ఉంచుకోండి. ప్రణయ జీవుల పావురం
గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్ బాయ్స్ స్కూల్ సెలక్షన్ కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పిఎంశ్రీ మన గ్రామానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. కావున ఇలాంటి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలుగా అభినందనలు తెలుపుతున్నాము. ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. స్టిక్దా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి, గ్రామ పెద్దలకు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, నా ప్రియ మిత్రులకు వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో వార్షిక మహోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాము. మా పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభ, పాఠవాలు, సాంస్కృతిక కళ నైపుణ్యాన్ని మీ ముందు ఉంచాలని చిన్ని ప్రయత్నాన్ని చేస్తున్నాము. మా పాఠశాల పేరు పిఎంశ్రీ ఎంపీపీఆర్ చిన్న మల్లారెడ్డి. మా పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇటువంటి అవకాశం మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మన ఒక్క పాఠశాలకే ఆ అవకాశం రావడం మన చిన్న మల్లారెడ్డి గ్రామ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన విషయం. మా పాఠశాల నుండి యాదగిరిగుట్ట, నాచారం, స్వర్ణగిరి, సిద్దిపేట ప్రదేశాలను సందర్శించడం జరిగింది. బొటానికల్ గార్డెన్స్, విన్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా గర్గుల్, హనుమాన్ మందిర్ పాఠశాలలకు వెళ్ళడం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాంలో మేము హర్యానా భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇటువంటి చాలా కార్యక్రమాల ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మా ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. చిన్నారి స్నిగ్ధశ్రీ మా పాఠశాలలో జరిగే La
స్నానం ఆచరించుకొని వద్దామా? అలాగే. నీళ్ళు భలే చల్లగా ఉన్నాయిరా. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం మనందరం కలిసి ఆశ్రమానికి వెళ్దామా? అలాగే వెళ్దాం రా. అరే అందరు ఉన్నారా? ఒకసారి లెక్క వెళ్దాం. 1 2 3 4 5 6 7. అరే మనలో ఎవరు తప్పిపోయారా? ఏడకండిరా, నేను ఒకసారి లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7. నిజమేరా, ఎవరు మునిగిపోయారు. ఒరే ఏమైందిరా, ఎవరు పోయినట్టే ఏడుస్తున్నారు? అవును గురుగారు, మాలో ఎవరు మునిగిపోయారు. ఒరే మీరు సరిగ్గా లెక్కించారా? సరిగ్గానే లెక్కించాం గురుగారు. ఒకసారి నా ముందు లెక్కించండి. 1 2 3 4 5 6 7. చూడండి గురుగారు, మాలో ఎవరు మునిగిపోయారు. ఒరే సుంటల్లారా, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోవడం మర్చిపోయారు. 1 2 3 4 5 6 7 8. అదే మన అందరం బతికే ఉన్నాంగా. ఏవండి, మీరు ఈ మధ్య పురాణ ప్రసంగాలు చెప్పకపోవడం వలన ఇంట్లో సామాన్లన్నీ అయిపోయాయి. మీరు వెళ్ళి వస్తే బాగుంటుంది పురాణ ప్రసంగాలు. అలాగే. నా శిష్యులారా, మనమందరం కలిసి పురాణ ప్రసంగాలు చెప్పడానికి వెళ్దాం. అందరూ సిద్ధంగా ఉండండి. అలాగే గురుగారు. గురువుగారికి నమస్కారం. చాలా నెలల క్రితం గురువుగారు మా గ్రామానికి విచ్చేశారు. కొన్ని రోజులు మా గ్రామంలో సేదను తీరండి. మీ రాత్రి చెప్పబోయే పురాణ ప్రసంగం కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు నా మీద ఉన్న అభిమానంతో నాకు ఈ పనిని అప్పచెప్పారు. నాకు వయసు మళ్ళింది. ఈ పనిని నా శిష్యులకు అప్పచెప్తాను. అలాగే గురువుగారు. ఒరే శిష్యులారా, మీరందరూ కలిసి నా పరువు నిలబెట్టాలి. అలాగే గురువుగారు. ఒక అమ్మాయి బోర్డు పట్టుకొని వస్తుంది. పురాణ గ్రామస్తులందరికీ నా ఒక్క నమస్కారం. అయ్యోరంతా అయ్యోరే, ఎంత వినయం, ఎంత విజయత. నేను ఈరోజు చెప్పబోయే పురాణ ప్రసంగం మీకు తెలుసా? తెలవది గురువు గారు. తెలియదు స్వామి. తెలియని వాళ్ళకి చెప్పడం వృధా. ఈ స్వామి ఇలా చేశారు, రేపైనా మనం చెప్తాడేమో చూద్దాం. రెండవ రోజు పురాణ ప్రసంగం. సభకు నమస్కారం. నేను చెప్పబోయే పురాణ ప్రసంగం మీకు తెలుసా? తెలవదంటే ఏమి చెప్పది కావచ్చు, తెలుసు. తెలిసిన వాళ్ళకి చెప్పడం వృధా. ఈ స్వామి ఇలా చేశాడు, రేపైనా మనం చెప్తాడేమో చూద్దాం. మూడవ రోజు పురాణ ప్రసంగం. గ్రామస్తులకు నమస్కారం. నేను చెప్పబోయే పురాణ ప్రసంగం మీకు తెలుసా? తెలుసు.
తెలియదు. తెలుసు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, నేను చెప్తా. ఏంది ఇలా అసలు 3 రోజులు మేపాము, ఎట్లా నీళ్ళని సంగతి తీసాలి. నా శిష్యులందరూ కలిసి ఏదో ఘనకారం చేసినట్టు ఉన్నారు. మన ముగ్గురు. అరే అమ్మాయి నన్నే చూసి నవ్విందిరా. కారా నన్నే చూసి నవ్విందిరా. కారా నన్నే చూసి నవ్వింది. కాదా నన్నే చూసి నవ్వింది. ఏమైందిరా, అందరూ గొడవ పడుతున్నారు. గురువుగారు అమ్మాయి నన్ను చూసి నవ్వింది. గురువుగారు నన్ను చూసి నవ్వింది. గురువుగారు నన్ను చూసి నవ్వింది. గురువుగారు నన్నే చూసి నవ్వింది. గురువుగారు నన్ను చూసి నవ్వింది. ఓ అమ్మాయి, వాళ్ళలో నువ్వు ఎవరిని చూసి నవ్వ? వాళ్ళందరూ కొట్టుక చేస్తున్నారు. వాళ్ళందరిలో ఒకరు కోతి చేష్టాలు చేశాడు, అందుకే తనని చూసి నవ్వాను. నేనే కోతి, నేనే కోతి, నేనే కోతి, నేనే కోతి. ఒరేయ్, మీరందరూ కోతులే, పదండి పదండి. వంశధార
సెలెక్ట్ అయిన పాఠశాలలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ఎంతో ఓపికతో ఈ పాఠశాల ప్రాంగణమంతా కలకల వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయండి. ఇంకా గట్టి కొట్టాలి. చిన్న మల్లారెడ్డిలో పడుకున్నటువంటి ప్రతి తండ్రి కూడా లేచి ఈ ప్రోగ్రాంకి వచ్చి చూసేలా ఆ ప్రాంగణం ఆ గేటు వద్ద వరకు మొత్తం నిండిపోయేలా మీ గట్టిగా చప్పలతో మీ హర్షాతి రేఖలతో మా ప్రధానోపాధ్యాయుల అన్వలనకి వారి బృందానికి గట్టిగా హర్షాతి రేఖ తెలియజేసిన కోరుకుంటున్నా. సుమారు 1990 సంవత్సరంలో నా 10వ తరగతి బ్యాచ్ అయింది ఇక్కడ. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాల అనుభూతులు ఆ మధుర స్మృతులు నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నాయి. ఈ ఆడుకున్న గ్రౌండు నేను చదువుకున్నటువంటి తరగతులు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. కానీ నేను చదువుకున్న పాఠశాల నిర్వీర్యంగా నిర్మానుష్యంగా ఉందంటేనే చాలా బాధగా ఉంది. అన్మల్లన్న నీకు ఎలాంటి సంకోచం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మంచి పలుకుబడి ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి వారు. మీరు అనుకుంటే చాలు, వాళ్ళు అడిగితే తడవుగా కాదనకుండా మీకు పాఠశాల కావలసినటువంటి అన్ని సౌకర్యాలను తప్పకుండా కలగజేస్తారు. ఆ నమ్మకము మా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఉందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చక్కగా ఈ చిన్నారులు చిట్టి పొట్టి కాళ్ళతో ఆ చేతులతో సంతోషంగా ఆడుతూ ఉంటే మరి మీరు అందరూ గట్టిగా చప్పలతో ఎంకరేజ్ చేస్తలేరు. ఇంకా గట్టిగా చప్పలతో ఎంకరేజ్ చేసినట్టయితే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకొకటి చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ కావడానికి ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం, దానితో పాటు ఆ రాయల్ని శిల్పాలుగా చెక్కి ఈ స్టేజ్ పైకి పంపించడానికి సహకరించినటువంటి చిన్న మల్లారెడ్డి తల్లిదండ్రులకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. వాళ్ళ సహకారం లేకపోతే ఈ ప్రోగ్రాం సక్సెస్ కాదు. వాళ్ళు వేసినటువంటి వేషధారణ కానివ్వండి, వాళ్ళు వేసిన స్టెప్పులు చూడండి. మొదట రాగానే పాటతో కాలేజీ పాప అన్నాడు, దానికి అర్థం తెలియదల్లా, అయినా డ్యాన్స్ చేసిండు, వాళ్ళు చప్పట్లు కొట్టాలి. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ అన్నారు. రేపటి నుండి స్వచ్ఛ భారత్ను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా దయచేసి అందరూ కూడా ఊళ్ళల్లో ఉన్నటువంటి చెత్తను ముందట ఆకిలు నూకకుండా గొడవలు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం బుద్ధుని ఉదయం చీపు పట్టుకొని ఎరువడగానే మాటలు అనుకుంటూ ఉంటాం. స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకోండి, మిలిటరీని ఆదర్శంగా తీసుకోండి. మరి ఇప్పటిదాకా హాస్యంగా పండించినటువంటి ఆ చిన్నారులు పరమానంద శిష్యుల కథ ఎంత అద్భుతంగా ఉందండి చూడండి. చిట్టి చిట్టి మాటలతో మరిచిపోతూ అక్కడక్కడ చిలకలు విసురుతూ మమ్మల్ని అందరినీ ఆధారపరిచినటువంటి మీ అందరికీ కూడా గట్టిగా చెప్పాలి చిన్నారులు అభినందన తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలలో నాకు అతిథిగా పిలవడం, నాకు స్టేజ్ మీద సన్మానం చేయడం, నేను ఇక్కడ ఉండడం, మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా హనుమన్లన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా భయ్య గురించి ఒక చిన్న ముచ్చట చెప్పాలి. ఇంతకుముందుకు అన్నాడు పక్క ఉండు అయిపోయిందన్న ఒకటి పక్క మాకు ఉపాధ్యాయులకి సాగదండి 1 నిమిషం అంటే 3 ముక్కలు అంటే రమ్మి ఆడదాం అట్లుంటుంది అన్నట్టు. ఆ పక్కనున్న పాఠశాలతోటి కలుపుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నట్టు. నేను ఇదే పాఠశాలలో ఉంటే హెచ్ఎంగా ఉంటే ఆ క్రెడిట్ నాకే రావాలని కోరుకుంటా. కానీ మా నాన్నది చిన్న మల్లారెడ్డి ఎంత పెద్ద ఉందో అంత పెద్ద విశాల హృదయం. అందుకే అందరూ ఉపాధ్యాయులను కలుపుకోండి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి హనుమన్లన్నకి మరొకసారి గట్టిగా చప్పలతో అభినందన తెలియజేస్తాను కోరుకుంటున్నా. ఈ పిఎస్ఎల్ని సక్సెస్ కావాలంటే మీ అందరి చేతిలో ఉంది, పాఠశాల ఉపాధ్యాయ బృందంలో ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకో చిన్న ముచ్చట చెప్పాలి. ఇంతకుముందుకు ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులంతా నడుచుకుంటూ వస్తున్నారు. రాగానే విద్యార్థులందరూ లేచి పరిగెత్తారు. అది విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉండే అవినాభావ సంబంధం. చాలా ఆనందం వేసింది. కళ్ళ నుంచి ఆనంద భాషలు కారణం. మా శిలత మేడం రాస్తున్నా కానీ ఆ మేడం రాగానే పరిగెత్తి పలకరించారు. ఉన్న వేషాలను మర్చిపోయారు, మేము ఎత్తున్నామని మర్చిపోయారు, పరిగెత్తి వాళ్ళని కౌలించుకున్నారు. ఆ ఆనందం చాలు మాకు పిల్లల నుంచి వచ్చినటువంటి చప్పట్లు, దీవెనలు, ఆశ. వత్తి కూతలు కలము బట్టి కలిపితే కడలి రాసాగు రచనలు గొంతు విప్పి పాడితే నటరాజు నర్తించును గజ్జె కట్టి ఆడితే గంగమ్మ పరవళ్ళు దొక్కును ఇదిరా ప్రభుత్వ పాఠశాల ఘనత అక్రమార్కుల చేతిలో కీలుబొమ్మ కాదురా ఇది ఎలాంటి మార్కులు లేని మార్కుల వర్షం కురిపించే సరస్వతి నిలయం
తొమ్మిది. ఆహా ఆరోగ్యం, ఆనందం, కరుణ, స్నేహం, ప్రేమామృతం పంచే అమ్మోడి లాంటిది ఈ పాఠశాల. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమానత్వాన్ని పంచే పుణ్య భూమిరా ఇది. ఆ పచ్చని చెట్లు, వికసించిన ఆ పువ్వుల సొగసు చూడు. ఇంతటి సుమధుర నాయనానందకైన ప్రదేశాన్ని నేను మరవగలనా? ఇచ్చటి గురువులకు ప్రణవీలకుండా ఉండగలనా? థ్యాంక్ ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, బడిలోన ఆడుందిరా చిన్న బడిలోన పాటుందిరా, బడిలోన ఆడుందిరా చిన్న బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా.
పసిపిల్లలను ఊపడానికి ఉయ్యాల ఉంటుందిగా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా బడిలోన ఆటుందిరా చిన్న బడిలోన పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వగా 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 ఇంద్రదేవ నేను ఎంత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నాకు ఉపాధ్యాయునిగా పనిచేసిన రోజుల్లోనే చాలా సంతృప్తి ఉండేది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిలో విజ్ఞానాన్ని నింపి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో చాలా ఆనందం ఉంటుంది. ఒకసారి భూలోకానికి వెళ్ళి నేను పనిచేసిన పాఠశాలలు ఎలా ఉన్నాయో చూసి రావాలని ఉంది. భూలోకం చాలా మారిపోయింది. అరే ఇక్కడేదో పిల్లల శబ్దం వినిపిస్తుంది. ఓహో, ఇది పాఠశాల అన్నమాట. పిల్లలందరూ చక్కగా చదువుతున్నారు. వీరందరూ ఇంగ్లీష్లో చదువుతున్నారేంటి? ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంత బాగా నడుస్తుందా? పిల్లలు గణితం చదువుతున్నారు. బొమ్మల ద్వారా పాఠాలు చక్కగా బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆటలు పాటలు వంటివి కూడా నేర్పిస్తున్నారు. ఆహా, ఈ పిల్లల చేతిరాత ఎంత అందంగా ఉందో. చాలా చక్కగా రాస్తున్నారు. ఇక్కడ ఆటలు ఈ పాఠశాలలో కూడా నేర్పిస్తున్నారు. ఆటలు పాటలు యోగా, డ్రాయింగ్, డాన్స్ వంటివి కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు అన్ని రంగాలలో నిష్ణాతులు లాగా ఉన్నారు. ఈ పెద్దాయన ఇక్కడి హెడ్ మాస్టర్ లాగా ఉన్నాడు. కంచు కంఠంతో నవ యువకుడి లాగా ఉన్నాడు. పాపం చాలా శ్రమ పడుతున్నారు. ఈ పాఠశాలలో చదువు మాత్రమే కాకుండా విజ్ఞాన విహారయాత్రలు, ఫీల్డ్ ట్రిప్స్ వంటివి కూడా తీసుకువెళ్తున్నారు. చదివే లక్ష్యం భవితే గమ్యంగా నడుస్తుంది. ఇంతకు ఈ పాఠశాల పేరేంటో చూద్దాం. ఓహో, ఎంపీపీఎస్ చిన్నమల్లారెడ్డి పాఠశాల అన్నమాట. మీ పిల్లల్ని కూడా ఇక్కడే చేర్పించండి. ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. వెళ్ళొస్తాను మరి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్గా మన ముందుకు వచ్చిన చిన్నారి కుశాల్కి పాఠశాల తరపున శుభాశిస్సులు. My name is D. Samanvita. I am studying 5th class. Today we are telling states and capitals. Andhra Pradesh, Amaravati, Arunachal Pradesh, Itanagar, Assam, Dispur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panaji, Gujarat, Gandhinagar, Haryana, Chandigarh, Himachal Pradesh, Shimla, Jharkhand, Ranchi, Karnataka, Bengaluru, Kerala, Madhya Pradesh,
మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంఫాల్, మేఘాలయ, షిలాంగ్, మిజోరాం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా, ఒడిశా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గ్యాంటాక్, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, త్రిపుర, అగర్తల, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, వెస్ట్ బెంగాల్, కోల్కతా. థ్యాంక్ యూ. కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, నారాయణపేట్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, సిద్దిపేట్, వనపత్రి, యాదాద్రి, భువనగిరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి వాడు నేర్పరి సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లు పామరుడు దగ్గర, హేమంబు కూడా పెట్టిన భూమిషుల పాలం చేరు భువిలో సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు దత్యము సుమతి. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నా, దెబ్బలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. బలవంతుడ నాకేమని పరువులతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత దిక్కి చావదే సుమతి. కుమిరి గల దినములలో నేరములెన్నడు గలుగనేరవు, మరి ఆ కురిమి విరసంపైన నేరములెన్నడు చూచుండును నిక్కము సుమతి. లవు గలవాడి కంటెను భావింపగ నీతి పరుడు బలవంతుండవు, గావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. జీవం లేదు, కంటిపాపలా కాపాడే స్త్రీమూర్తిని అందరూ ఖచ్చితంగా గౌరవించాలి. స్త్రీ అనేది ఒక అక్షరం కాదు, తాను శిరస్సు వంచితే అది ఒక సహనం, తాను ఆగ్రహిస్తే వదలని గ్రహణం, స్త్రీని బాధిస్తే వీడదు జన్మ జన్మలకు శాపం. చాలా గొప్ప రోజు నాన్న, చెప్తా విను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, ఇదా అది చాలా గొప్ప రోజు నాన్న, చెప్తా విను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అనుపని రంగంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా.
తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచిన, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతకంతనం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. నీ కాటుక కన్ను విప్పారకపోతే ఈ భూమికి తెరవారదుగా. నీ కాటుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీసమా, అంచనాల కంటుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీలగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. వారికైతే ప్రాథమిక పాఠశాల తరఫున, మన గ్రామస్తుల తరఫున వాళ్ళకైతే కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చాలా కష్టపడ్డారు. ఈ ప్రోగ్రాము సాధ్యమైనంత వరకు వాళ్ళ చేతుల్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు పేరున నా టీచర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ థ్యాంక్స్ శ్యామల మేడం వారు చెప్పాలని కోరుచున్నాను. శృతి మేడం ఎక్కడున్న వేదికపై చూడండి ఇక్కడ.
చల జలధి తరంగ జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ ఈ కొన్ని మన చైర్స్ కొన్ని ఇవి ఉన్నాయి, సర్ది చేసుకొని వెళ్ళిపోదాం బేట. నేను మండే వరకల్లా తప్పనిసరిగా మీ స్కూల్కి మిమ్మల్ని కలవడానికి వస్తున్నా. ఓకేనా? రండి బేట, కలిసి చేసుకుందాం. నా 10వ తరగతి బ్యాచ్ అయింది ఇక్కడ. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాలటువంటి అనుభూతులు, ఆ మధుర స్మృతులు నాకు ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నాయి. ఈ ఆడుకున్న గ్రౌండు, నేను చదువుకున్నటువంటి తరగతులు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతున్నాయి. కానీ నేను చదువుకున్న పాఠశాల నిర్భీతంగా నిర్మానుష్యంగా ఉందంటేనే చాలా బాధగా ఉంది. హనుమల్లన్న, నీకు ఎలాంటి సంకోచం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మంచి పలుకుబడి ఉంది, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి వారు. మీరు అనుకుంటే చాలు, వాళ్ళు అడిగితే తడవుగా కాదనకుండా మీకు పాఠశాల కావలసినటువంటి అన్ని సౌకర్యాలను తప్పకుండా కలగజేస్తారు. ఆ నమ్మకము మా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఉందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చక్కగా ఈ చిన్నారులు చిట్టి పొట్టి కాళ్ళతో మోసకార్ ఇంత రాక్షసమా, రాజు కోసం నన్ను రప్పించి మన ఫిరంగులతో మన ఆయుధాలతో నన్ను బంధిస్తావా? చీ నీచుడా, బందిపోటిని నేను కాదురా, దేశం కాని దేశంలో పుట్టి మా దేశానికి వచ్చి సమస్తం కొల్లగొట్టిన బందిపోట్లు మీరురా. గగనం తాకిన నగం ఢీకొట్టిన మన ఫిరంగై పేలే తెలుగు జాతర నాది. నేను మరణించిన నా భరతమాత కోసం లక్షలాది మంది సీతారామరాజులు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజు పుడతారా? ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీయుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కూకటి వేళ్లతో పేకలిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ వేరి, స్వాతంత్ర నినాదం. మట్టిలో మట్టినై, నీటిలో నీరునై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవాద శక్తులను గెలుస్తాడు. వందే మాతరం. చేశారు. అభినందనలు తెలుపుతూ, మరి పాఠశాలలో మన హనుమాన్ సార్ కానీ వాళ్ళ టీచర్స్ బృందం అంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనము మన గ్రామం నుంచి సహాయ సహకారాలు అందించాలంటే మీ యొక్క పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా గవర్నమెంట్ పాఠశాలలకి పంపిస్తే ఇంకా ఎక్కువ మన పాఠశాలలు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. మరి మీరందరూ కూడా గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, ఊరు వారందరూ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి మరి ఈ పాఠశాలలు 4 పాఠశాలలు ఉన్నాయి మన ఊర్లో. మరి 4 పాఠశాలలో కూడా మీ యొక్క పిల్లలందరినీ కూడా ఈ 4 పాఠశాలలకు పంపించి మీ పిల్లల యొక్క బాగుకి కృషి చేస్తారని చెప్పేసి మీరు పైసలు ఖర్చు పెట్టుకోకుండా మా పాఠశాలకు పంపించండి. మా యొక్క కృషిని మేము కష్టపడి మీ పిల్లలను తీర్చిదిద్దుతాం. మీరు మాకు ఆ సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మా పాఠశాల చిన్న బాలికల పాఠశాల, మరి ఆ పాఠశాలలో
గదులు లేవు. నేను ఎప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. మరి మా గదుల కొరతను మీరు అందరూ కలిసి, ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలామంది ఉన్నారు, ఇదే పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళందరి యొక్క ఆర్థిక సహకారాన్ని మేము కోరుతున్నాం. మాకు కనీసం 2 గదులన్నా కూడా కట్టుకోవడానికి మీ ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ, మరి మన ఊరు మన బడిలో శాంక్షన్ అయిన బిల్డింగు ఆగిపోయింది కాబట్టి మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కనీసం ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా మీ వంతు సహకారాన్ని అందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ, మా పాఠశాలకు గదుల కొరతను తీర్చాలని చెప్పేసి మరీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. I am studying 4th class. My name is Sagarika. I am studying 4th class. Today I am telling Asian countries and capital cities. India, New Delhi, Russia, Moscow, China, Beijing, Pakistan, Islamabad, Afghanistan, Kabul, Nepal, Kathmandu, Bhutan, Thimphu, Sri Lanka, Colombo, USA, Washington DC, United Kingdom, London, Bangladesh, Dhaka, Malaysia, Kuala Lumpur, Bahrain, Manama, Azerbaijan, Baku, Oman, Muscat, Qatar, Doha, Philippines, Manila, Saudi Arabia, Riyadh, South Korea, Seoul, Syria, Damascus, Pakistan, Dushanbe, Taiwan, Taipei, Thailand, Bangkok, Timor-Leste, Delhi, Turkey, Ankara, Uzbekistan, Dushanbe. Thank you. Thank you. పచ్చని పంటకు పురుడు పోసే సృష్టికర్తరా రైతన్నా, దుక్కిని దున్ని మట్టిని తిండిగా మార్చ శక్తిరా రైతన్నా, ప్రపంచానికే అన్నం పెట్టే అన్నదాతరా రైతన్నా, ఓర్పుగా నేర్పుగా ఒడిదుడుకులను అధిగమిస్తాడు రైతన్నా. వ్యవసాయమే తన పానమంటాడు, పండిన ఎండిన ఒకేలా ఉంటాడు, పంటను తెచ్చి అప్పులు కట్టి ఇంటికి వచ్చి సేద తీరుతాడు. రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు. పచ్చని పంటకు పురుడు పోసే సృష్టికర్తరా రైతన్నా, దుక్కిని దున్ని మట్టిని తిండిగా మార్చే శక్తిరా రైతన్నా. ఎంత పెద్ద మనసు నీది, ధనికులకైనా అన్నం పెడతావు, భూతల్లిని నమ్ముకొని బతుకుతున్నవు రైతన్నా, భూతల్లిని నమ్ముకొని బతుకుతున్నవు రైతన్నా. మెతుకు మెతుకుపై అణువు అణువున నిండి ఉన్నవు రైతన్నా, మెతుకు మెతుకుపై అణువు అణువున నిండి ఉన్నవు రైతన్నా. మా సర్వం నువ్వే, సకలం నువ్వే, ప్రపంచానికే తలమానిక్య రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు. కోలోన పల్లె కోడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే, యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 రామ. తలకు పోసుకుందే నా నేల తల్లే, అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే, సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెట్టగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చెరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి పడుపుకిచ్చే
పిఎంసి స్కూల్గా సెలెక్ట్ కాబడిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఏకైక ప్రాథమిక పాఠశాల. నిజంగా ఈరోజు ఎలా ఉంది అంటే పైకి ఒక్కసారి చూస్తే పుణ్యం చంద్రుడు ఎలా అయితే వెళ్తునిస్తున్నాడు. హెడ్ మాస్టర్ గారికి తర్వాత వాళ్ళ స్టాఫ్కి శుభాకాంక్షలు. లేకపోతే చెప్పాల్సింది రెండో విషయం ఏంటి అంటే దాదాపుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేవారు మన ఎమ్మెల్యే గారితో అనిపించుకోబడినటువంటి విషయం ఏంటి అంటే ప్రతి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు నిబద్ధతతోటి పనిచేస్తున్నారు. మన పాఠశాలలో మన ఊర్లో ఒక 4 పాఠశాలలు ఉన్నాయి. అదే కాకుండా ఎక్కడ ఏ గ్రామంలో పనిచేసే ఉపాధ్యాయులైనా కానీ నిబద్ధతతో పనిచేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వాలే ఏం చేస్తున్నాయి అంటే గతంలో వచ్చినటువంటి ప్రభుత్వము గురుకుల పాఠశాలలు, జ్యోతిబా పూలే పాఠశాలలు అని వేరు పాఠశాలలు తీసుకొచ్చింది. 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో ఉంటారు, తర్వాత వాళ్ళు వేరు గురుకులాల్లోకి వెళ్తున్నారు. అలాగే ఈ సంవత్సరము మొన్ననే రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్క పాఠశాలకి 200 కోట్లు. మా దగ్గర 23 లక్షలతోటి ఒక కాంపౌండ్ కట్టడానికి నిధులు లేవు, కానీ ఒక్కొక్క పాఠశాలకి 200 కోట్లు ఇస్తూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున శాంక్షన్ చేయడం జరుగుతుంది. అవేవో మన పాఠశాలని ఇలాంటి గోడలు లేకుండా వాటిని పూర్తి చేస్తే ఎన్నో పాఠశాలలు బాగుపడతాయని ఆకాంక్షిస్తూ ఇటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి పాఠశాల యొక్క ఫలితాలు చెప్పకపోతే బాగుండదు. కాబట్టి చేసింది చెప్పుకోవడం కోసము ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇప్పుడు మన చిన్నమల్లారెడ్డిలో పనిచేస్తున్నటువంటి బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ నేను పోయిన సంవత్సరం రావడం జరిగింది. పోయిన సంవత్సరం మన యొక్క పాఠశాల ఫలితాలు 100%. అలాగే మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క చొరవ, తర్వాత చిన్న పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అంటే ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ఫౌండేషన్ ఇవ్వడం వల్ల మన పాఠశాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సోహం రోబోటిక్స్ అనేది మొత్తం స్టేట్లో ఒక 43 పాఠశాలలు ఉన్నాయి. అందులో సోహం రోబోటిక్స్ పనిచేస్తున్నటువంటి ఒక పాఠశాల చిన్నమల్లారెడ్డి బాయ్స్ హై స్కూల్, పిఎంసి చిన్నమల్లారెడ్డి బాయ్స్ హై స్కూల్. అలాగే మన పాఠశాలలో సోహం రోబోటిక్స్లో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా యూజ్ చేయాలి, అవి ఎలా పనిచేస్తాయి అనే దాంతో విత్ రోబోట్స్ వాళ్ళు యంత్రాలను పనిచేపిస్తున్నారు మన స్కూల్ పిల్లలు. దాంట్లో రాష్ట్ర రాజధానిలో పాల్గొని వాళ్ళు అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే రెండవది తీసుకున్నట్టయితే ఎస్ఐవి అనే ఒక ఎన్జిఓ కార్యక్రమం ద్వారా మన పాఠశాలలో పిల్లలకి ఇంగ్లీష్ స్పీకింగ్ విత్ గేమ్స్ నేర్పిస్తున్నారు. అది